అందరికీ నమస్కారం. ఆర్కే పొలిటికల్ అనాలిసిస్కి స్వాగతం. ఈరోజు మనం మహాసేన రాజేష్ పి గన్నవరం అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి మహాసేన రాజేష్ అనూహ్య మార్పులతోటి ఆయన పోటీ నుంచి విరమించుకోవటం జరిగింది. అయితే తాను కులరక్కసికి బలైపోయాను, జగన్ గుర్తుపెట్టుకుంటాను, నన్ను కానీ నా పార్టీని కానీ మా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ వీరెవరిని కూడా విమర్శించొద్దు అని చెప్పి ఆయన ట్వీట్ చేసినటువంటి సందర్భం మనం చూసాం. అసలు మహాసేన రాజేష్కు టికెట్ ఎందుకు ఇచ్చారు, టికెట్ ఎందుకు క్యాన్సిల్ చేశారు అనేది కూడా మనం ప్రధానంగా ఈరోజు ఒకే ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉంటా. ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ అంత సముచిత స్థానం కల్పించలేదని చెప్పి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి వైసీపీకి అప్పటి వరకు అనుకూలంగా చేసినటువంటి రాజేష్ తెలుగుదేశం పార్టీకి ఈరోజు వరకు కూడా వీడియోలు చేస్తూ అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే ఇక్కడ మహాసేన రాజేష్కు టికెట్ కేటాయించిన తర్వాత అంబాజీపేటలో ఒక సమన్వయ సమితి సమావేశం అయితే నిర్వహించుకోవడం జరిగింది. అందరూ కూడా జనసేన టీడీపీ కార్యకర్తలు కూడా ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని జనసేన కార్యకర్తలకు మహాసేన రాజేష్ వర్గానికి అక్కడ చిన్న గొడవ జరిగి ఆ ఏరియా పార్లమెంటు హరీష్ కారును కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే అదే అదునుగా చూసినటువంటి బ్రాహ్మణులు సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది వైజాగ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ నిరసన గళం ఇప్పించి మహాసేన రాజేష్కు టికెట్ నిరాకరించాలని, ఆయన కులాలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఆయన సీటును వెంటనే వ్యతిరేకించాలని చెప్పి అధిష్టానం మీద ఒత్తిడైతే తేవటం జరిగింది. అయితే జనసేనకు టీడీపీకి పొత్తు విషయంలో కూడా అక్కడ పి గన్నవరం సీటు బీజేపీకి పోతుంది, అందరూ కూడా మహాసేన రాజేష్ని తప్పించి బీజేపీకి పోతుందని అందరూ ఊహిస్తే అనూహ్యంగా అక్కడ ఆ సీటు జనసేనకు కేటాయించటం, అప్పటి వరకు 2 నెలల క్రితం పార్టీలో చేరినటువంటి గుడ్డి సత్యనారాయణకి పోలీసు అధికారి, ఆయన హైదరాబాద్లో పోలీసు అధికారిగా చేసినటువంటి ఆయనకు సత్యనారాయణకు సీటు కేటాయించడంతో ఒకసారిగా మహాసేన రాజేష్ కంగు తిన్నాడు. ఎప్పుడైతే సీటు అనౌన్స్ అయిందో అక్కడ గొడవ జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ వీడియోలన్నీ కూడా ఒక వర్గం సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అది ఆ వీడియోలను బేస్ చేసుకొని లోకేష్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు నారా చంద్రబాబు నాయుడు ఈయన వాయిస్ను రైజ్ చేస్తూ వాళ్ళని చూపిస్తూ కూడా 2014లో ఈయన వైసీపీకి పనిచేయడం జరిగింది. ఆ టైంలో చేసినటువంటి విమర్శలు ఇవన్నీ కూడా వాళ్ళంతా కూడా ఒక ఉద్యమంలాగా ఏర్పాటు చేసుకొని ఫేస్బుక్, ట్విట్టరు, యూట్యూబు వీటన్నిటిలో రీల్స్ చేయటం, ఈయన మీద వీడియోలు చేస్తూ ఈయన్ని మానసికంగా ఇబ్బందిగా గురి చేసినట్టు కొంతమంది అయితే దళిత ప్రముఖులు అయితే చెప్పుకుంటూ ఉంటారు. ఒక దళిత నేతగా, ఒక దళిత ఉద్యమకారుడిగా, ఒక దళితుల్లో ఒక స్థాయికి వెళ్ళినటువంటి మహాసేన రాజేష్కు సీటు తెచ్చుకోవడంతో ఇక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీల్లో ఉన్నటువంటి దళిత నాయకులు కూడా అభినందించిన సందర్భం మనం చూసాం. చివరకు కులరక్కసికి బలయ్యానని చెప్పి మహాసేన రాజేష్ ట్వీట్ చేయడంతో దళిత లోకం మోగపోయిందని కూడా మనం చెప్పుకోవాలి. ఒకవేళ మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీలో ఉంటారా, లేకపోతే ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలకు స్వస్తి పలికి ఆయన యూటర్న్ తీసుకొని ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటూ వేరే పార్టీలోకి వెళ్తాడనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ వేరే పార్టీలోకి వెళ్ళి లేకపోతే అక్కడి నుంచే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడనేది కూడా మనం ఇప్పటి వరకు కూడా ఎవరు ఊహించిన పరిణామం కనుక, ఎందుకంటే ఈయనకి వాక్చాతుర్యం ఉంది, ఈయనకి అక్కడ కొంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి మహాసేన రాజేష్ కనుక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఎక్కడైతే వారికి సీట్ ఇచ్చి టికెట్ క్యాన్సిల్ చేశారో వాళ్ళని ఎదుర్కొని అక్కడ ఆయన గెలిచి అక్కడే ఆయన గళ విప్పినట్లయితే దళితులందరూ కూడా అభినందిస్తారని తెలియజేసుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.